ఢిల్లీ ముంబైలలో ఉగ్రవాదులు దాడి చేయొచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఢిల్లీ ముంబైలతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్లలో కూడా ఉగ్రదాడులు జరగొచ్చని అలర్ట్ మెసేజ్ ఇచ్చింది. 20 నుంచి 21 మంది లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి ఇండియాలకు ఎంటర్ అయినరని, వాళ్లంతా చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయారని ఐబీ చెప్పింది. ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఐఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చిందని ఐబీ ఇన్పుట్స్ ఇచ్చింది. ఉగ్రవాదులు ప్రధానంగా ముంబై, ఢిల్లీ మెట్రోలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్స్, పెద్ద పెద్ద హోటల్స్ ని టార్గెట్ చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని ఐబీ అలర్ట్స్. అట్లనే రద్దీగా ఉండే మార్కెట్లు, గుడులు, మసీదులు, స్టేడియంల మీద కూడా ఉగ్రవాదులు విరుచుకుపడే ఛాన్స్ ఉందని హెచ్చరికలు పంపింది ఇంటెలిజెన్స్. ఉగ్రవాదుల మధ్యస్థాయి పేలుడు పదార్థాలతోటి జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలల్లా ఆత్మాహుతి దాడులు చేయొచ్చన్నారు ఐబీ అధికారులు. అలాగే ఐబీ హెచ్చరికలతోటి ముంబై, ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎయిర్పోర్ట్లు, మెట్రో, రైల్వే స్టేషన్లలో ఫుల్ సెక్యూరిటీ పెట్టారు, తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సంపత్ చెప్తాడు. సంపత్, ఐబీ అలర్ట్స్ తో రాష్ట్ర పోలీసులు ఎసుంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే రేపటి నుంచి రంజాన్ మాసం కూడా స్టార్ట్ కాబోతుంది కదా. ప్రపంచాన్నే వణికిస్తున్న లష్కర్ ఎ తోయిబా, ఐసిస్ సంబంధించినటువంటి అలాంటి ఉగ్రవాద సంస్థలు గతంలోనే చాలా పేలుళ్లకు పాల్పడ్డాయి. వాళ్ళు మొత్తం కూడా అంటే ఐసిస్ ఒకవేళ ఇస్లామిక్ స్టేట్ సంబంధించినటువంటి ఐసిస్ ఉగ్రవాద సంస్థలు అయితే కేవలం స్లీపర్ సెల్స్ను వాడుకోవడం, తర్వాత గ్రౌండ్లో రెక్కి వేసిన తర్వాత వాళ్ళు వచ్చి క్యాంపులు వేసిన తర్వాత ఇక్కడే కొంతకాలం రెక్కి వేసిన తర్వాత పేలుళ్లు జరుపుతున్నారు. కానీ లష్కర్ ఎ తోయిబా మోడస్ ఆపరండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సేమ్ ఏదైతే పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, మిలిటెంట్కి సంబంధించిన శిక్షణలు ఎట్లా ఉంటాయో అట్లాంటి శిక్షణలను వీళ్ళు ఏర్పాటు చేస్తారు. శిక్షణ క్యాంపుల కింద ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ క్యాప్చర్ చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇస్తారు. ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత కొన్ని క్యాంపుల్ని వాళ్ళు టార్గెట్ చేసినటువంటి నగరాలు కానీ లేదంటే దేశాలను కానీ ఆ దేశాలను టార్గెట్ చేసి దానిలోకి పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఉన్నటువంటి సీరియల్ బ్లాస్ట్, ముంబై సీరియల్ బ్లాస్ట్ కావచ్చు, ట్రైన్ బ్లాస్ట్లు, దాంతో పాటుగా ఇండియన్ పార్లమెంటు పై జరిగినటువంటి దాడి కావచ్చు, ఇవన్నీ ఇన్సిడెంట్లో లష్కర్ ఎ తోయిబా పక్కా ప్రణాళికతో ముందస్తుగానే అన్నీ అంటే స్కెచ్ గీసి మరి బ్లాస్టింగ్లకు పాల్పడింది. అప్పుడు కూడా సేమ్ రెక్కి వేశారు. అంటే లష్కర్ ఎ తోయిబాకు రావడానికి ముందు కొన్ని థ్రెట్ పర్సెప్షన్స్ ఉన్నటువంటి మెయిల్స్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు ఈసారి అమెరికా నుంచి అక్కడ నుండి సెక్యూరిటీ వింగ్ ఇండియాకు అలర్ట్ ఇచ్చిందనేది కొంతమంది ఉన్నతాధికారులు ఆఫ్ ది రికార్డు చెప్తున్నారు. లాస్ట్ టైం జరిగినటువంటి కాన్ఫరెన్స్లో కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అందరూ డీజీపీల సదస్సు జరిగినప్పుడు కూడా లష్కర్ ఎ తోయిబా బహిర్గతంగానే దాడులు చేస్తాం, దేశం పైన, ఇండియా పైన దాడులు చేస్తామనేటువంటి ఒక హెచ్చరికలను చేస్తూ వస్తుంది. ఖచ్చితంగా తాము పేలుళ్లకు పాల్పడదాం అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి మొత్తం అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. కానీ ఈ 2-3 రోజుల్లో లష్కర్ ఎ తోయిబాకు సంబంధించిన 21 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డట్టుగా ఫైనలైజ్ అయింది. వాళ్ళు ఎవరెవరనే విషయం పైన యూసుఫ్ అండ్ గ్యాంగ్ అనే విషయాన్ని అయితే పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు, ఎటువైపు వెళ్ళారనేటువంటి విషయం పైన క్లారిటీ లేదు. ఎందుకంటే కేవలం ఎంటర్ అయ్యేటటువంటి సందర్భాల్లో వాళ్ళంతా కూడా ఓడరేవు మార్గంలోనో లేదంటే గుజరాత్ లాంటి ఏరియాలో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లోనో లేదంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఇన్సిడెంట్లు అయితే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేసినటువంటి కూలీలుగా కూడా వచ్చినటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి. సో వాళ్ళు ఎక్కడా కూడా అనుమానం రాకుండా దేశంలోకి ఎంటర్ అయ్యారనే విషయాన్ని కూడా లష్కర్ ఎ తోయిబానే డైరెక్ట్గా ఒక మెయిల్ రూపంలో అమెరికాకు పంపించడం తెలుస్తుంది. అమెరికా నుంచి వాళ్ళు తీసుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని లష్కర్ ఎ తోయిబాకు సంబంధించిన ఒక గ్యాంగ్ ట్రైన్డ్ మిలిటెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దేశంలోకి చొరబడ్డారనే విషయాన్ని స్పష్టం చేశారు. దాంతోపాటుగా స్పెషల్లీ ఈసారి ముంబై, ఢిల్లీలను రెండింటిని కూడా టార్గెట్ చేశామనేది వాళ్ళు చెప్పారు. దాంట్లో వీళ్ళు మొత్తం కూడా అంటే పంజాబ్, రాజస్థాన్తో పాటుగా దీన్ని ఢిల్లీని, ముంబైని స్పెసిఫిక్గా టార్గెట్ చేశారు. అందులో టూరిజం ప్లేసెస్ కానీ లేదంటే ఎక్కువగా రద్దీ ఉండేటువంటి ప్లేసులను టార్గెట్ చేశారు. దీంతో నిన్నటి నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. రాష్ట్రాలన్నింటినీ కూడా అప్రమత్తంగా ఉండాలని
సూచించారు. స్పెసిఫిక్గా ముంబై, ఢిల్లీని ఎక్కువగా థ్రెట్ పర్సెప్షన్ నుంచి అలర్ట్గా ఉండాలని చెప్పారు. దీంతో మొత్తం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్స్తో జల్లెడబడుతున్నారు. అక్కడ నుండి ముంబై అలాగే ఢిల్లీ నగరాన్ని మొత్తం కూడా జల్లెడబడుతున్నారు. ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ప్రత్యేక బలగాల్ని కూడా అందుబాటులోకి తీసుకోవాలి. బార్డర్ సెక్యూరిటీ సంబంధించినటువంటి ఫోర్స్ను కూడా, BSF ఫోర్స్ను కూడా టైటన్ చేశారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే అదుపులోకి తీసుకోని చెప్పారు. దీన్ని ఈ యూసుఫ్ అండ్ గ్యాంగ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయంపైన అయితే ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ వర్గాలకి క్లారిటీ రాలేదు. పోలీసులకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందలేదు. కేవలం వాళ్ళు చొరబడ్డారనే విషయాన్ని మాత్రం స్పష్టత వచ్చింది. ఎందుకంటే వీళ్ళేదో రెక్కి వేయడమో లేదంటే బాంబ్ బ్లాస్ట్కు ప్లాన్ చేయడం, బాంబును ప్లాంట్ చేయడం లాంటిది చేయరు. ఎందుకంటే లష్కరే తోయిబా మోడస్ ఆపరెంట్ ఈసారి చేయడం ఆపరెంట్లో డైరెక్ట్గా మానవ బాంబులుగా వాళ్ళు ఎంటర్ అయ్యి పేలుళ్లకు పాల్పడతారన్నటువంటి ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే స్పెసిఫిక్ అలర్ట్స్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళను డైరెక్ట్గా పట్టుకుంటేనే థ్రెట్ పర్సెప్షన్ నుంచి బయటికి పడే అవకాశం ఉందనేది పోలీసులు భావిస్తున్నారు. దీన్ని బేస్ చేసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక ఈ 21 మందికి సంబంధించిన వాళ్ళందరి డాటాను కూడా పోలీసులు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ బార్డర్ నుంచి వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు ఏ ట్రాన్స్పోర్టేషన్ వాడారు, ఇట్లా ఏ రోడ్డు మార్గంలో వచ్చారా లేదంటే ఓడరేవు మార్గంలో వచ్చారా లేదంటే ఫ్లైట్స్లో వచ్చారా, ఎట్లా వచ్చారనే విషయంపైన అయితే క్లారిటీ తీసుకున్నారు. దీంతో పాటుగా ప్రత్యేకంగా ఈ స్టార్ హోటల్స్తో పాటుగా టూరిజం ప్లేసెస్, బస్టాండ్లు, మెట్రో రైల్వే స్టేషన్లు, ఈ ప్లేస్లన్నింటినీ కూడా టైటన్ చేశారు. విజిటర్స్కు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా పాసెస్ని ఇష్యూ చేయాలి. అట్లాగే ఎక్కువ రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో మానిటరింగ్ను పెంచాలనేటువంటి విషయంపైన ఇప్పటికే అలర్ట్స్ ఇచ్చారు. అలర్ట్స్ ఇవ్వడంతో పాటుగా వాహనాల తనిఖీ కావచ్చు, VIP ఏరియాస్లో స్పెషల్లీ పార్లమెంట్ లాంటి ఢిల్లీ పార్లమెంట్ ఏరియా కావచ్చు, ముంబైలో ఉన్నటువంటి ప్రధాన ప్లేసులు ఏవైతే ఉన్నాయో ఈ స్టార్ హోటల్స్ కానీ, మెట్రో స్టేషన్స్ కానీ వాటన్నిటిని కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఏరియాలన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు ఫ్రిస్కింగ్లు, చెక్కింగ్లు చేస్తున్నారు. మొత్తం కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖిస్తున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళు ఈసారి వచ్చినటువంటి గ్యాంగ్స్ మొత్తం కూడా 21 మంది కూడా చాలా ట్రైన్డ్ మిలిటెంట్స్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ తీసుకొని వచ్చారు. కాబట్టి పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందన్నది స్పెసిఫిక్ అలర్ట్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని పట్టుకునేంత వరకు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగించాలని చెప్పడం జరిగింది. ఓకే సంపత్.